అందరికీ నేను మీ రాజమండ్రి కోడలి పిల్ల రమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోదావరి పిట్ట పరుగుల పులుసు అయితే ఎలా ఎట్టుకోవాలో చూద్దాం. అదేనండి చిన్న పరుగుల పులుసు. అదిగోండి గోదావరి నుండి తెచ్చిన చిన్న చిన్ని పరుగులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. తింటే కూడా అంతే బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మన గోదావరి స్టైల్లో. అత్తయ్య చూడండి 2 ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నారు. 5 పచ్చిమిరకాయలని కట్ చేసి అదిగో చేపలు అయితే వేస్తున్నారు. ఇలా పెట్టుకుంటే మాత్రం చేపల పులుసు చాలా బాగుంటుందండి. గసగసాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కలిపిన ముద్దండి అది. అది వేసుకుంటే చేపల కూర టేస్ట్ బాగుంటుందండి. ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలండి. మనం సైడ్ చూస్తున్నారు లేదో మీరు, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నామండి. చిన్న పరుగులు కదండి, కొంచెం చింతపండు తక్కువ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది మన గోదావరి చేపలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కలగలి పులుసు పెడుతున్నారు అత్తయ్య. ఎప్పుడు ఇలాగే వండుతారనుకోండి, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మన గోదావరి స్టైల్ చిన్న చేపల పరుగుల పులుసు. చిన్న చేపల పరుగుల పులుసు అంట, చిన్న చేపల పరుగుల పులుసు. ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపలు అయితే అందుట్లో వేసేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎండి చేపలు ఏదో విడిపోతాయి. చేపలు చిన్న చిన్న పరుగులు కదండి, గరిటెట్టి ఊరికి ఇలా కలిపేయకండి. కలిపేస్తే చిన్న చిన్ని ముక్కల కింద అయిపోతాయి. ఎప్పుడైనా చేపల పులుసు అనేది మనం ఒక క్లాత్తో ఇలా దాకని పట్టుకుని బాగా తిప్పితేనే బాగుంటుందండి. ఎప్పుడు కూడా గరిట అయితే యూజ్ చేయకూడదండి చేపల కూరకి. అప్పుడే చేప ముక్క నీట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అప్పుడైతే చేపలైతే దాంట్లో వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి. ఎందుకంటే పచ్చి స్మెల్ అంతా పోవాలి కదా. తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. లేదా డైరెక్ట్ ముందే చింతపండు పులుసు వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుందండి, బాగోదు. ఇలా అయితే ట్రై చేయండి మన గోదావరి స్టైల్లో. మీకు చాలా నచ్చుతుంది, మీరు చాలా చాలా ఇష్టపడతారు కూడా. ఎప్పుడైనా ఇది రాజమండ్రి స్టైల్ అండి. మీ రాజమండ్రి కోడలి పిల్ల చెప్తుంది కదా, ఇలా చేసుకోండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అదిగోండి మా అత్తయ్య స్టైల్ కూర చేపల పులుసు రెడీ అవ్వబోతుంది. అందుకని కొన్ని వాటర్ అయితే వేసుకున్నారండి అత్తయ్య. పచ్చి స్మెల్ పోవాలి కదండి, అవన్నీ ఆనియన్స్ గట్ట వేసాం కదా, అవంతా పచ్చి స్మెల్ పోవాలి. ఒక్కసారి అలా కలుపుకుని అది కొంచెం గుజగుజలాడేటప్పుడు అయితే మనం చింతపండు పులుసుని అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది. చింతపండు పులుసుని అయితే వేసుకుందాం, అప్పుడే బాగుంటుంది. మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది మన ఛానల్లో, మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్. ప్లీజ్ అందరూ డూ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలా కొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. అదిగోండి చేపలు గుసగుసలాడడం అయితే స్టార్ట్ అయ్యింది. చింతపండు పులుసు వేసుకుని లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఉంటుందండి గోదావరి చేపల పులుసు. ఇవి ఫ్రెష్ చేపలండి, గోదావరి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాము, అక్కడ అమ్ముతుంటే. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఏంటి వీళ్ళు ఇవన్నీ కలిపేసి పెట్టారు అలా ఇలా అనుకుంటారేమో, అలా చేస్తేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. అదిగోండి చూడండి గుసగుసలు అయితే ఆడుతుంది కదా. ఇప్పుడైతే మనం చింతపండు పులుసుని అయితే వేసేసుకుందామండి. ఒక్కసారి అలా కలుపుకుని చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. ఇంకా చింతపండు పులుసుని అయితే వేసేసుకుందాం. మీరు నన్ను సపోర్ట్ చేయాలండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను నేను. ఇదిగోండి చింతపండు పులుసు అయితే వేసుకుందాము. చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడు అంటే ఫిష్ అనేది ఉడకాలి కదండి, ఉడకాలి, స్మెల్ బాగుండాలంటే. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుందండి. కొంచెం గ్యాప్ వస్తుందండి. అదిగోండి మూత పెట్టుకున్నాం, మూత అయితే తీద్దాం ఇప్పుడు. మూత తీస్తే వావ్, గుమగుమలాడే చేపల పులుసు రెడీ.
సూపర్‌గా ఉంటదండి. ఇంకొంచెం సాల్ట్ తగ్గిందని ఏసుకున్నానండి నేను. కొత్తిమీర వేసుకోండి. ఒక గుప్పుడు కొత్తిమీరమైతే ఏసుకోండి. చేపల కూరలో కొత్తిమీర ఉంటేనే టేస్ట్ అదిరిపోతదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. అదిగోండి కొత్తిమీరమైతే ఏసుకున్నాను. ఏసుకుని ఒకే ఒకసారి అలా కలుపుకొని, ఒకే ఒక్క దెబ్బ తగలనిచ్చి కట్టేసుకోండి. చేపల కూర అయిందో లేదో ఎలా తెలుస్తదంటే మీకు ఆయిల్ అనేది పైకొస్తదండి. అప్పుడే చేపల కూర అనేది అయినట్టు. అదిగోండి ఆయిల్ చూసారా ఎంత బా వచ్చిందో చక్కగా. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. చేపల పులుసు అయితే అదిరిపోయిందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. బాయ్ అండి అందరికీ. అందరికీ బాయ్.